ఏదైనా ఒక రేఖ 2x - 4y = 8కు సమాంతరంగా ఉంటూ 3, 0 బిందువు గుండా పోయేటువంటి రేఖా సమీకరణాన్ని రాయండి. ఈ రేఖకు సమాంతరంగా లేదా ప్యారలల్గా ఉండే రేఖా సమీకరణం అంటే ఆ రేఖ సమాన వాలును కలిగి ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే 2x - 4y = 8 రేఖతో సమాన వాలును కలిగి ఉండి 3, 0 బిందువు గుండా పోయేటువంటి రేఖా సమీకరణాన్ని కనుక్కోవాలి. అప్పుడు ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు అని చెప్పవచ్చు. ముందుగా ఇచ్చిన రేఖ యొక్క వాలును లేదా స్లోప్ను కనుక్కుందాం. దానికంటే ముందుగా ఇచ్చిన రేఖను వాలు m, y అంతరఖండం రూపంలోనికి మార్చుదాం. 2x - 4y = 8. దీనిని y = mx + b రూపంలోనికి మార్చుతున్నాను. yని రాబట్టడానికి ఇరువైపులా 2xను తీసివేయగా మనకు -4y = -2x + 8 వస్తుంది. దీనిని ఇరువైపులా -4 చే భాగించగా సమీకరణం ఎడమవైపు y మిగులుతుంది. అంటే y = 1/2x + -2. y = 1/2x - 2. ఇక్కడ సమీకరణంలో వాలు m = 1/2. మనకు కావలసిన రేఖ యొక్క వాలు m కూడా సమానం. కాబట్టి ఆ రేఖా సమీకరణం y = 1/2 × x + b రూపంలో ఉంటుంది. ఇది ఇచ్చిన రేఖలాగానే కనిపిస్తుంది, కానీ సమానం కాదు. రెండు రేఖలు y అక్షంపై చేసేటువంటి అంతరఖండంలో తేడా వస్తుంది మరియు ఇవి రెండు సమాంతర రేఖలు. ఇప్పుడు b యొక్క విలువను కనుక్కుందాం. లెక్కలో ఇచ్చిన దాని ప్రకారం ఈ రేఖ అనగా y = 1/2 × x + b 3, 0 అనే బిందువు గుండా పోతుంది. అంటే రేఖపై 3, 0 బిందువు ఉంటుంది. అంటే x = 3 మరియు y = 0. విలువలను సబ్స్టిట్యూట్ చేయగా 0 = 1/2 × 3 + b. 0 = 3/2 + b. ఇరువైపులా 3/2ను తీసివేయగా -3/2 = b. మనకు b = -3/2 వస్తుంది. కాబట్టి మనకు ఇచ్చిన రేఖకు సమాంతరంగా ఉంటూ 3, 0 బిందువు గుండా పోయే రేఖా సమీకరణం వచ్చింది. ఇక్కడ వాలు m = 1/2 మరియు y అంతరఖండం b = -3/2. మనకు కావలసిన రేఖా సమీకరణం ఇక్కడ రాస్తున్నాను. y = 1/2 × x - 3/2. ఈ రేఖను గ్రాఫ్లో గీసి చూస్తే రెండు రేఖలు సమాంతరంగా ఉంటాయని నిరూపణ అవుతుంది. ఇక్కడ అక్షాలను గీస్తున్నాను. ఇది y అక్షం, ఇది x అక్షం. ఈ రేఖను నిరూపక అక్షాలపై గీస్తున్నాను. ఇది ఇక్కడ రాసిన రూపంలో దానికి సమానమే కదా. దీనిలో y అంతర్ఖండం లేదా y ఇంటర్సెప్ట్ -2 మరియు వాలు 1/2. -2ని y అక్షంపై గుర్తిస్తున్నాను. ఇక్కడ y అక్షంపై 1 పోతే x అక్షంపై 1/2 పైకి పోతుంది. కానీ y అంతర్ఖండం -2 అంటే ఇది -2 పోతే x అక్షంపై -1 పైకి పోతుంది. ఇది ఎలా ఉంటుందంటే గీస్తున్నాను చూడండి. కాబట్టి 2x - 4y = 8 అనే రేఖను గీశాను.
ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1/2x మైనస్ 3/2 రేఖను గ్రాఫ్లో గీస్తున్నాను. చూడండి, ఇక్కడ వాలు m ఈజ్ ఈక్వల్ టు 1/2 మరియు y ఇంటర్సెప్ట్ మైనస్ 3/2. మైనస్ 3/2నే మైనస్ 1/2గా రాయవచ్చు కదా. అంటే ఇచ్చిన రేఖలో y అంతర్ఖండం -2 ఉంది, ఈ రేఖలో y అంతర్ఖండం -1/2 ఉంది. కాబట్టి ఈ రేఖ ఇచ్చిన రేఖ కంటే పైన y అక్షంపై -1/2 గుండా పోతూ ఇచ్చిన రేఖకు సమాంతరంగా ఉంటుంది. పటంలో చూపిన విధంగా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది.